వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కడప సమీపంలో ఏర్పాటు చేసిన కొప్పర్తి పారిశ్రామిక వాడ రాయలసీమ ముఖచిత్రాన్ని మారుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో వేల కోట్ల పెట్టుబడులకు, వేలాది ఉద్యోగాలకు చిరునామాగా మారిన కొప్పర్తి పారిశ్రామిక ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కడప సమీపంలో సుమారు 6,914 ఎకరాల విస్తీర్ణంలో కొప్పర్తి పారిశ్రామిక వాడ రూపుదిద్దుకుంది. రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉండడంతో ఈ ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మారింది. 2004లో ప్రారంభమై 2016లో అధికారిక ప్రకటనతో ఊపందుకున్న ఈ ప్రాజెక్ట్ నేడు అన్ని మౌలిక వసతులతో 200 పారిశ్రామిక ప్లాట్లు, 29 క్రియాశీలక పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి వైపు సాగుతోంది. ముఖ్యంగా 2019 తర్వాత ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో కొప్పర్తికి ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు వచ్చాయి. సీసీ కెమెరాలను తయారు చేసే డెక్సన్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ 127 కోట్ల పెట్టుబడితో 4 యూనిట్లను స్థాపించాయి. ఈ ఒక్క సంస్థలోనే 2,800 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం విశేషం. ఇప్పటి వరకు మొత్తం 300 కోట్ల పెట్టుబడులతో 5,000 మందికి పైగా నిరుద్యోగులు ఇక్కడ ఉపాధి పొందారు. ఇంకోటి ఏంటంటే ఉన్న ల్యాండ్ అంతా తీసుకున్న దాంట్లో మేము లేఅవుట్స్ వేసాము, డెవలప్ చేసాము. ఔత్సాహ పారిశ్రామికతో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగింది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని తీసుకెళ్ళి లోకల్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ కంటే జరుగుతున్నాయి. ఇంకేమైనా ఫర్దర్ డెవలప్ చేసిన తర్వాత అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా వస్తారేమో ఎక్స్పెక్టింగ్ అన్నమాట. ఫస్ట్ మనకి యాంకర్ క్లయింట్గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది పెట్టాము. దాంట్లో 540 ఎకరాలు తీసుకోవడం ఫస్ట్ ఈఎంఆర్కే ఫేజ్ 1 డెవలప్ చేయడం జరిగింది. అందులో దాదాపు 26 ఎకరాలు 27 ఎకరాలు ల్యాండు, 7 షెడ్లు, అంటే ఒక్కొక్క షెడ్ వచ్చేసి 50,000 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న షెడ్ని తీసుకోవడం జరిగింది. రెడీబిల్డ్ షెడ్స్ అవి కూడా మనమే ఏపీఐసీ వారు నిర్మించడం జరిగింది. కేవలం ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, నిర్మాణ సామగ్రి ఉత్పత్తి చేసే యూనిట్లు కూడా కొప్పర్తిలో కొలువుదీరాయి. 2025 మే నెలలో కొప్పర్తిని ఇండస్ట్రియల్ నోడ్గా ప్రకటించడంతో మరిన్ని రాయితీలు, మౌలిక వసతులు తోడయ్యాయి. స్థానికంగానే పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో తక్కువ విద్యార్హత ఉన్నా కూడా వారికి తగినట్లు ఉద్యోగం, జీతం దొరుకుతుందని స్థానిక ఉద్యోగులు తెలిపారు. అందరికీ ఇక్కడ 10th క్లాస్ టు బీటెక్ క్వాలిఫికేషన్ వరకు అందరికీ ఇక్కడ ఉద్యోగం కల్పిస్తున్నారు. ఇక్కడ మొత్తం కొప్పర్తి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇంకా అభివృద్ధి చెందాలని నా ఒక అభిప్రాయం. మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. ఇక్కడ కడప రీజియన్ వరకు రాబోయే రోజుల్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొప్పర్తి నేడు పారిశ్రామిక విప్లవానికి వేదికైంది. ప్రభుత్వాల దార్శనికత, పారిశ్రామికవేత్తల చొరవతో రాయలసీమ ప్రగతి పదంలో ముందుకు సాగుతోంది.